మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ట్రంప్ అత్యంత సన్నిహితుడు యుఎస్ సెనేటర్ లిండ్సీ గ్రహం కన్నుమూయడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగానే తనది సాధారణ మరణమా లేకపోతే ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్ సురేష్ కొచెట్యాల్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, డొనాల్డ్ ట్రంప్ అత్యంత సన్నిహితుడు అని చెప్తున్నారు లిండ్సీ గ్రహం. తిన్ను ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం వల్లనే కన్ను మూశారు అని చెప్పేసి అధికారికంగా ప్రకటనలు వచ్చినా కూడా ఇంకొన్ని ఏంటంటే కొన్ని న్యూస్లో కాదు ఇంకేదో ఉంది అన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. సార్, ఇందులో వాస్తవం ఎంతవరకు ఉందంటారు? ఆయనకి చాలా రోజుల నుంచి వాజ్ నాట్ వెల్. అది బయట చెప్పారు అమెరికన్స్ యూజువల్లీ. 71 సంవత్సరాలు, ఏదో 40 సంవత్సరాలు 30 సంవత్సరాల యంగ్స్టర్ అంటే మనం అనుకోవచ్చు, ఏదో అనుమానం జరిగింది. ఇది ఆయనకి హెల్త్ బాగాలేకుండే 71 అండ్ ఇప్పుడు కూడా ఆయన పోస్ట్మార్టం కాదు, ఇన్క్వెస్ట్ జరిగింది. దాంట్లో చాలా క్లియర్గా హార్ట్ కండిషన్తో చనిపోయారని చెప్తున్నారు. ఆయన చాలా కాంట్రవర్షియల్ క్యారెక్టర్ ఉండే, దాంట్లో డౌట్ లేదు. ఒకటి, ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయడంలో ఆయన చాలా మంది ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు కూడా ఆయన గురించి వారి సంతాపం తెలిపారు. అది కాకుండా ఆయన ఈ టారిఫ్ వార్లో చాలా మటుకు దేశాలు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు కూడా మొన్న రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నామని చెప్పి భారతదేశం వ్యతిరేకంగా 500% టారిఫ్ పెట్టాలని చెప్పి ఈయన ఒక రెజల్యూషన్ తీసుకొచ్చారు. అది ట్రంప్ కూడా అంగీకరించారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఇప్పుడు యూక్రెయిన్కి వెళ్ళే ముందు. ఆయన యూక్రెయిన్కి వెళ్ళి వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత చనిపోయారు. దానికడే డౌట్ వస్తుంది వీళ్ళకి అందరికీ, అక్కడ యూక్రెయిన్లో ఏమైనా జరిగిందా, ఏమైనా స్లో పాయిజన్ పెట్టారా, అట్లాంటిది అనుమానం వస్తుంది. కానీ అదేం కాదు. ఆయన యూక్రెయిన్కి వెళ్ళండి వచ్చేసిండు, కానీ జరిగింది. దాంతో ఇప్పుడు ఎవరికి బెనిఫిట్ ఎస్, మన లాంటి దేశానికి కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మన మీద చాలా కోపం ఉండే ఆయనకి, భారతదేశం వ్యతిరేకంగా. మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం, ఆయన పెద్ద యూక్రెయిన్ సపోర్టర్ ఆయన. సో డెఫినెట్లీ మన మీద స్టెప్ ఉంది, కానీ మనకి దాంతో ఏం సంబంధం లేదు. ఇంకోటి, ఇరాన్లో మీరు చూసుంటారు, ఇరానియన్ న్యూస్ ఛానల్స్ ఈయన చనిపోయిన న్యూస్ని సెలబ్రేట్ చేసుకున్నారు. 3 సార్లు చదివారు, చెప్పేది ఇంత మంచి పని చేస్తారు. ఎందుకంటే ఈయన పెద్ద ఇజ్రాయెల్ సపోర్టర్ ఉండే, ఈ యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేశారు ఆయన చాలా మటుకు. అది అమెరికాలో చాలా తక్కువ మంది పొలిటీషియన్స్ ఉంటారు అట్లా ఓపెన్లీ సపోర్ట్ చేసేది. ఈవెన్ ఇజ్రాయెల్కి పెద్ద సపోర్ట్ బేస్ ఉంది అక్కడ, కానీ స్టిల్ అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ డోంట్ థింక్ లిండ్సీ గ్రామ్ గురించి అంత పెద్ద కాంట్రవర్సీ అవ్వక్కర్లేదు. అమెరికన్ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక వన్ డే మౌనింగ్ పెట్టారు. వాళ్ళు హాఫ్ ఫ్లాగ్ మాస్క్ తీసుకొచ్చారు, ఫ్లాగ్స్ అంతా చేస్తున్నారు. యూజువలీ చేయరు, కాంగ్రెస్ మ్యాన్కి అంత పెద్ద పట్టు ఉండదు. ఏదో వైస్ ప్రెసిడెంట్ అంటే ఇంకో మాట. కానీ ఇంత రెస్పెక్ట్ ఇస్తున్న ట్రంప్ చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన, దానికోసం ఇంత సంతాపం తెలిపి ఇంత పెద్ద డ్రామా చేస్తున్నారు. లిండ్సీ గ్రామ్ బేసిక్లీ ఒక యాంటీ ఇండియన్, యాంటీ డెవలపింగ్ కంట్రీ మనిషి. ఇప్పటి నుంచి చాలా సంవత్సరాల నుంచి ఆయన కాంగ్రెస్లో వచ్చి చాలా సంవత్సరాలు అయింది. ఆయనకి ఏంటంటే ముందు ప్రెసిడెంట్ ట్రంప్ క్రిటిక్ ఉండే, ఆయన వ్యతిరేకత ఉండే, దాని తర్వాత ఆయన క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది ట్రంప్. ఈ మిగతా దేశాల్లో వాళ్ళ లేబరర్స్కి, వాళ్ళ ఎంప్లాయీస్కి జీతం ఎక్కువ ఇవ్వట్లేదు, వాళ్ళతో చాలా పనులు చేపిస్తున్నారు, దాంతోనే వీళ్ళు చీప్ ప్రోడక్ట్స్ మన దగ్గర అమ్ముతున్నారు, వీళ్ళ మీద టారిఫ్ పెట్టాలి దానికి. ఓకే, అదొకటి నడుస్తుంది. ఇంకోటి, అమెరికా, రష్యా, యుక్రెయిన్, ఈ ముగ్గురులో ఒక పెద్ద మనకందరూ తెలిసింది ఒక చర్చలు నడుస్తుండే. ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతున్నట్టు పుటిన్తో, అప్పుడు జెలెన్స్కీతో మొన్న నేటో సమ్మిట్లో కలిశారు. కానీ రిజల్ట్ ఏం రావట్లేదు బయటికి. 4 సంవత్సరాలు అయింది. ఇక్కడ 1,00,000 మంది చనిపోయారు, అక్కడ 1,00,000 మంది చనిపోయారు, కానీ రిజల్ట్ ఏం లేదు. ఏ దేశం ఉన్నారు అక్కడే ఉన్నారు, కొంచెం ఇక్కడ 10 కిలోమీటర్ల దూరం దిగారు అంతే. వీళ్ళు వాళ్ళ మీద మిసైల్స్ ఫ్రై చేస్తారు, వీళ్ళ మీద డ్రోన్లు కొడతారు, అదే నడుస్తుంది ప్రతిరోజు. రిజల్ట్ రావట్లేదు. అంటే ఒక ఫైనల్ పుష్ ఏంటి అని ఎవరికి అర్థం కావట్లేదు అన్నమాట. సో లిండ్సీ గ్రామ్ లాంటి క్యారెక్టర్స్ యూఎస్లో చాలా ఉన్నారు. వీళ్ళని లాబీయిస్ట్ అంటారు. అంటే వీళ్ళకి లాబింగ్ కోసం డబ్బులు ఇచ్చి వీళ్ళతో పని చేయించుకుంటే చాలా దేశాలు ఉన్నాయి. ఖతార్ ఈజ్ వన్ సచ్ కంట్రీ. ఖతార్ ఫౌండేషన్ అని చెప్పి వీళ్ళ పెద్ద ఫౌండేషన్ ఉంది. వాళ్ళు దేశంలో, అమెరికాలో ఉన్న ప్రతి యూనివర్సిటీలో పెట్టుబడి పెట్టారు. వాళ్ళు ఆ యూనివర్సిటీ బ్రాంచెస్ ఖతార్కి తీసుకొచ్చారు. అట్లాంటి లాబింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్లాంటి లాబీస్ని వాడుకుంటారు వాళ్ళు, ఎవరు లిండ్సీ గ్రామ్ లాంటి వాళ్ళని వాడుకుంటారు. అదే జరుగుతుంది ఇప్పుడు, జరిగింది కూడా. బహుశా ఆయన చనిపోయింది, ఆయన ఏం చెప్తారు, ఆయన హాస్పిటల్లో ఉండే, ఏదో సడన్గా జరిగింది, కరెక్ట్, కొంచెం డౌట్ వస్తుంది. కానీ అంత పెద్ద కాంట్రవర్సీ అక్కర్లేదు. ఇట్ వాజ్ అ న్యాచురల్ డెత్, దాంట్లో డౌట్ లేదు. కానీ ఎందుకు ఇట్లాంటి వార్తల్ని మనకి నెట్లో ఇట్లాంటివి అన్నీ చేస్తున్నారు? మీడియాకి సెన్సేషన్ కావాలమ్మా.
మీకు తెలుసు కదా, ఒక మనిషి నార్మల్గా చనిపోతే అంటే అట్లనా, మళ్ళీ న్యూస్ ఏం లేదు కదా, ఆయన ఎవరో చంపారు అట్లనా, ఇప్పుడు న్యూస్ అయింది. ఇప్పుడు దానికి ఏం ప్రూఫ్ ఉందని అడిగితే ప్రూఫ్ ఏం లేదు, ఆయన చెప్పిండు నాకు. ఆయన దగ్గర అడిగితే ఏమంటారు, ఆయన అడిగి చెప్పిండు నాకు అంటాడు. ఆయన దగ్గర అడిగితే ఆయన చెప్పిండు నాకు అంటాడు. మొత్తం తిరిగి వస్తుంది లాస్ట్. అంటే ఈ యుద్ధ వాతావరణం వల్లనే ఇది ఏదైతే తను చనిపోయాడో దానికి ఇదంతా తోడైంది అనుకోవచ్చా సార్? ఆయనకి యుద్ధంతో సంబంధమే లేదు. ఆయన ఒకటే యుద్ధంలో ఉన్నాడు, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో. యుక్రెయిన్ కోసం ఆయుధాలు తెప్పించడం, వాళ్ళకి ఫండింగ్ తీసుకురావడం అన్నీ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు దాంతో అంటారా మీరు రష్యా చంపేసి అంటారా? కాదు కదా, రష్యాకి ఏంతో ఉంటుంది. రష్యా ఆఫ్కోర్స్ ఎక్కడో ఉంది. యూక్రెయిన్లో పాయిజనింగ్ జరిగిందని ఫస్ట్ ఒక అక్విజేషన్ వచ్చింది. అదేం లేదు, బాడీలో పాయిజన్ లేదు, ఏం లేదని చాలా క్లియర్గా తెలిసిపోయింది. న్యాచురల్ కాసెస్ చనిపోయారు. సరే, అదొక షాక్గా ఉండే, ఎందుకంటే ఏదో హాస్పిటల్లో 3 నెలలు 4 నెలలు పడి చనిపోతే ఇంకో మాట, ఇది సడన్గా చనిపోతే ఎవరికైనా షాక్ ఉంటుంది. కానీ ఆ షాక్ వాల్యూ వారం తర్వాత ఎవరు పట్టించుకోరు, అది పోయింది అంటారు అంతే. ఇప్పుడు మరి పరిస్థితులు ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందంటారా సార్? లేదా, పరిస్థితులు ఏం చేంజ్ కాదు. ఎందుకంటే ఏం చేంజ్ కావాలకి ఏముంది, అక్కడ అమెరికాలో మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది. మిడ్ టర్మ్ పోల్స్కి సరే, ఆయన పెద్ద క్యాంపెయినర్ ఉండే డొనాల్డ్ ట్రంప్ కోసం రిపబ్లికన్ పార్టీకి, ఇప్పుడు ఆయన ఉండరు అంతే. కానీ ఆయన ఉన్నప్పుడు దాకా ఆయన చేసిండు అంటే కొంత పని చేసిండు, కానీ అంత పెద్ద సపోర్టర్ కాకపోతుండే ముందు ట్రంప్. ఇప్పుడే ఆయన సపోర్టర్. అంటే ఎట్లాంటి పెద్దగా చేంజెస్ అయితే ఏమి ఉండవు అంటారు, తన వల్ల మార్పులు ఏమి ఉండవు. ఆయన ప్రెసిడెంట్ కాదు కదా, ఆయన వైస్ ప్రెసిడెంట్ కాదు కదా, ఆయన స్పీకర్ ఆఫ్ ద హౌస్ కాదు కదా. చేంజెస్ అంటే ఒక ఎంపీ చేంజెస్ తీసుకొస్తే, అంటే వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ మెన్ అంటారు, సెనేటర్స్ అంటారు. ఒక సెనేటర్ ఒక కాంగ్రెస్ మెన్ మార్పులు తీసుకురాలేరు అమెరికాలో. ఏ దేశంలోనూ కూడా అది కాదు. ఇప్పుడు మీరు చూడండి, అది ఏ దేశంకి వెళ్తే కూడా మీరు ఇంత పెద్ద ఒక మనిషి పోయాడని చెప్పి మొత్తం మారదు. సరే, ప్రధానమంత్రి ఉన్నప్పుడు లేకుంటే ఆ దేశంలో ఉన్న ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ స్టేట్ వాళ్ళ పోతే డెఫినెట్గా ఒక మార్పు ఉంటుంది. కానీ లిండ్సీ గ్రామ్తో ఇంత పెద్ద ఇష్యూ ఏం లేదు అక్కడ అనమాట. అంతా వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. అంటే అత్యంత సన్నిహితుడు ట్రంప్కి, అంటే ఇంకేమన్నా ఉంటదేమో అని చెప్పేసి చాలా వరకు అందరూ చూపు అంతా అటు సైడే ఉంది, దాని గురించి ఆలోచిస్తున్నారు. వీక్ ఇస్ ఎ లాంగ్ టైమ్ ఇన్ పాలిటిక్స్ అంటారు. వారం తర్వాత ఎవ్వరు అడగారు దీని గురించి. లిండ్సీ గ్రామ్ ఎవరో అని అడుగుతారు వారం తర్వాత. సో మన దగ్గర ఈ బ్రేకింగ్ న్యూస్ కల్చర్లో ఇది ఒక పెద్ద న్యూస్ అనమాట. చనిపోయారు, ఎవరో పుటిన్ పాయిజన్ పెట్టిండు ఆయన ఫుడ్లో, లేకుంటే ఇండియన్స్ ఏమైనా చేస్తుంటారు, ఇదంతా వస్తే ఆరోపణలు వస్తుంటాయి. ఇదంతా ఎవరు పట్టించుకోరు. అమెరికాలో వాళ్ళు సీరియస్గా తీసుకుంటలేరు. మన దగ్గర ఇంత ఇంట్రెస్ట్ ఉంది, అమెరికాలో ఎవ్వరు దీని గురించి మాట్లాడలేదు. అమెరికన్ మీడియా కానీ ఇదేం కానీ ఎవరు ఇది సస్పిషియస్ కానీ చనిపోయింది అంతే, ఫినిష్. వాళ్ళకి అంతే ఉంది లాజిక్. కాదు మన దగ్గర కాదు, ఆయన ఎవరు కావాలని చెప్పి ఇంజెక్షన్ పెట్టుంటారు, కావాలని చెప్పి బాంబు పెట్టారు, అది ఎన్ని రూమర్స్ వస్తాయి. ఏం కాదు, ఇట్ వాజ్ అ నార్మల్ డెత్. బియాండ్ దట్ నథింగ్ అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.